హ్యూమన్ ఫుడ్ జూనియర్. గుడ్ మార్నింగ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తినే ఆహారం గురించి మాట్లాడుకుందాం. దానికి ముందు ఈ ప్రశ్నలకి జవాబివ్వండి. మీరు బాగా అలసిపోయినప్పుడు లేక నీరసంగా ఉన్నప్పుడు చదవగలరా? అలసిపోయినప్పుడు లేక నీరసంగా ఉన్నప్పుడు చదవలేరు కదూ. అలాంటప్పుడు చదవటం చాలా కష్టం, అవునా? సరే, చదువు సంగతి కాదు కానీ అలాంటప్పుడు మీరు మీకు ఇష్టమైన ఆటలైన ఆడగలరా? అలసిపోయినప్పుడు మీరు పరిగెత్తలేరు కూడా. మనం పని చేయటానికే కాదు, ఆడటానికి కూడా మనకు శక్తి కావాలి. కానీ ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరిస్తారో తెలుసా? ఈ శక్తి మనకు మనం రోజు తినే ఆహారం నుంచి వస్తుంది. అందుకే మనకు మన ఆహారం ముఖ్యం. మీ పెద్దవాళ్ళు మీకు మీకిష్టం ఉన్నా లేకపోయినా మీ పళ్ళెంలో ఉన్న భోజనమంతా వదలకుండా తినమని చెప్తారు కదా. ఆ అలా ఎందుకంటారంటే ఒక్కొక్క రకమైన ఆహారం ఒక్కొక్క రకమైన శక్తినిస్తాయి. కొన్ని పదార్థాలు మనకు పెరగటానికి అవసరమైన శక్తినిస్తాయి. మొదటిగా మనకు ఏది పని చేయటానికి ఆడటానికి కావాల్సిన శక్తినిస్తుందో చూద్దాము. నూనె, చక్కెర, బియ్యం, బంగాళదుంపలు, గోధుమలు మొదలైనవి మనకు పెరగటానికి శక్తినిచ్చే ఆహారాలు. వీటిని శక్తినిచ్చే ఆహారాలు అంటే ఎనర్జీ ఫుడ్స్ అంటారు. అర్థమైందా పిల్లలు? మీరు ముందు తరగతిలోనున్నంతే పొడవు ఈ తరగతిలో కూడా ఉంటారా? ఉండరు కదా. పిల్లలు పొడవైవి పెరిగి పెద్దగా అవుతారు. కొన్ని రకాల ఆహారాలు మనకు పెరగటానికి తోడ్పడతాయి. అవి మన ఎముకలు, కండరాలు బలంగా చేస్తాయి. పాలు, గుడ్లు, పప్పులు, మాంసం, చేపలు మొదలైనవి మన ఎముకల్ని, కండరాల్ని బలంగా ఉంచుతాయి. కనుక వీటిని శరీరాన్ని పెంచే ఆహారం అంటే బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటారు. ఇప్పుడు పళ్ళు, కూరగాయల గురించి తెలుసుకుందాము. మీకు పాలకూర, క్యాబేజ్ వంటివి నచ్చవని నాకు తెలుసు. కానీ పళ్ళు, కూరగాయలు రోగాలు రాకుండా కాపాడతాయని మీరు తెలుసుకోవాలి. వీటిని సురక్షిత ఆహారం అంటే ప్రొటెక్టివ్ ఫుడ్స్ అంటారు. అవి మనకు రోగాలు రాకుండా కాపాడుతాయి. అందుకే వాటిని తినాలి. మరి పాల మాటేమిటి? మీలో చాలామందికి పాలు త్రాగటం ఇష్టం ఉండదు కదా. కానీ పాలు మన శరీరానికి చాలా ముఖ్యం. అది మనకు పెరగటానికి, ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన శక్తినిస్తుంది. అందుకే దీనిని సంపూర్ణమైన ఆహారం అంటే కంప్లీట్ ఫుడ్ అంటారు. కాబట్టి పాలు త్రాగటం మర్చిపోకండి. క్యారెట్, కుకుంబర్, ఉల్లిపాయ, క్యాప్సికం లాంటి కూరగాయలు పచ్చివే తినవచ్చు. మరి బియ్యం, పప్పులు, బంగాళదుంపలు పచ్చిగా తినలేము. అవి పచ్చివి కొన్ని గట్టిగా ఉంటాయి, మరి కొన్ని రుచిగా ఉండవు. అందుకని వాటిని ఉడకబెట్టి మెత్తగా రుచిగా చేసి తింటాము. అలా తింటే ఆహా, ఏమి రుచి! కూరగాయలు కానీ పళ్ళు కానీ తినకముందు వాటిని బాగా కడగాలి. మన చేతికి రాకముందు అవి ఎన్నో చేతులు పట్టుకుంటాయి, ఎన్నో చోట్లు తిరుగుతాయి. అప్పుడు వాటిపైన దుమ్ము, ధూళి పట్టి అవి మనకు అనారోగ్యాన్ని కలుగచేస్తాయి. అందుకే తినటానికి ముందు వాటిని కడగాలి. అర్థమైందా పిల్లలు? అవి కడిగేశాం కాబట్టి మురికి చేతులతో వాటిని తినవచ్చునా? మనం చేతులు కడుక్కోకుండా ఎప్పుడూ ఏదీ తినకూడదు. గుర్తుపెట్టుకోండి పిల్లలు. మురికి చేతులతో ఉండే సూక్ష్మజీవులు మనకి రోగాలు వచ్చేటట్లు చేస్తాయి. చేతులు కడుక్కోవటమే కాక ఇంకా కొన్ని మంచి అలవాట్లు మీరు నేర్చుకోవాలి. సరేనా? మీ ఇంట్లో అమ్మ ఎందుకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడు టైంకు తినాలని అంటుంటుంది? ఎందుకంటే అలా సరిగ్గా సమయానికి తింటే సులభంగా జీర్ణం అవుతుంది. తింటున్నప్పుడు మాట్లాడడం అన్నది చెడ్డ అలవాటు, అది మానాలి. సరిగ్గా నమలకుండా తినటం, నమలుతున్నప్పుడు నోరు తెరిచి ఉంచటం, తొందరగా తినటం లాంటివి ఇతర చెడ్డ అలవాట్లు.
కాబట్టి నెమ్మదిగా నమలాలి. తినేటప్పుడు మాట్లాడకండి. అసలు చెప్పాలంటే రకరకాల ఆహార పద్ధతులు రకరకాలుగా పనిచేస్తాయి. బియ్యం, గోధుమలు, బంగాళదుంపలు లాంటి ఎనర్జీ ఫుడ్స్ మనం పని చేయటానికి, ఆడుకోవటానికి శక్తినిస్తాయి. ప్రొటెక్టివ్ ఫుడ్స్ మనల్ని ఆరోగ్యంగా ఉంచి రోగాలు రాకుండా కాపాడుతాయి. పాలు, గుడ్లు, పప్పులు, మాంసం, చేపలు మొదలైనవి బాడీ బిల్డింగ్ ఫుడ్స్. మన ఎముకల్ని, కండరాల్ని బలంగా ఉంచి శరీరాన్ని పెరిగేటట్లు చేస్తాయి. ఇప్పుడు మీకు ఇష్టమైనవే కాక అన్ని రకాలు తినాలి, తెలిసింది కదూ. తినటానికి ముందు చేతులు కడగటం ఎప్పుడూ మర్చిపోకండి. అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే ఎప్పుడు ఆహారం వృధా చేయకండి. ఆహారం గురించి ఇలా మాట్లాడుతుంటే నాకు బాగా ఆకలేస్తోంది. మీకు ఆకలిగా ఉందా? మ్మ్, అయితే లంచ్ తర్వాత మళ్ళీ కలుద్దాము. మీరు కూడా మీ లంచ్ ఆనందంగా తినండి. బాయ్ బాయ్.